డిసెంబర్ 9వ తారీఖు నుంచి రైతు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని, 2 లక్షల రూపాయలు రైతన్నలకి వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి నానా మాటలు చెప్పి ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ కేంద్ర పార్టీ నాయకత్వాన్ని కూడా గల్లీకి తీసుకొచ్చి ఓ రోజు వరంగల్ డిక్లరేషన్ అని, ఓ రోజు రైతు డిక్లరేషన్ అని, ఓ రోజు మహిళా డిక్లరేషన్ అని, సారు పైసలు ఎడికేలు వస్తాయంటే కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు వసూలు చేసి ఇస్తామని ఇట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు పూర్తవుతుంటే ఇప్పుడు కమిటీలు వేస్తున్నాడు సార్, కమిషన్లు వేస్తూ ఉన్నాడు, కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. వర్షాలు ఆశించినంత వర్షాలు రాక రైతన్నలు ఒక పక్క విత్తనాలు, ఒక పక్క ఎరువులు, ఇంకొక పక్క లాగు